నమస్కారాలండి. నమస్తే. జగన్ రెడ్డి గారికి సిఐడిని తాకట్టు పెట్టినటువంటి డీజీ సునీల్ కుమార్ గారు ఆయన విధులను మరిచిపోయి ఈయన వెళ్ళి మోకాళ్ళ మీద మోకరిల్లి ఆయనకొక బంట్రోత్ లాగానో లేకపోతే ఆయనకొక సర్వెంట్ లాగానో ఆయన ప్రభుత్వ అధికారులను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసినటువంటి విషయం రెండు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే సార్. ఆ తర్వాత ఆయన అధికారాలన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇందాక మన సార్ వాళ్ళు చెప్పినట్టుగా మన రఘురామ కృష్ణరాజు గారిని కూడా ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత ఆయన్ని కస్టడీకి తీసుకెళ్లి ఆయన టార్చర్ చేయడము, దాని తర్వాత కూడా ఆ కేసును కూడా తప్పుదోవ పట్టించి ఆ కేసును కూడా ఇష్టం వచ్చినట్టు అసలు ఆ కేసు కూడా లెక్క తెల్లదు. ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్లో అవును ఈయన పైన నిజంగానే 3rd డిగ్రీ జరిగింది, కస్టడియల్ టార్చర్ చేశారు ఈయనని చెప్పేసి అని అక్కడ తేలింది సార్. ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్ని జీవోలు తీసుకొచ్చారో, ఆయన వారాహి యాత్రను సజావుగా సాగకుండా, ఆయన సభలు ఆయన సజావుగా నిర్వహించుకోకుండా ఎంత టార్చర్ చేశారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, తర్వాత నారా లోకేష్ గారి పైన కానివ్వండి, రకరకాల తప్పుడు కేసులు పెట్టి కేసులన్నీ కూడా తప్పుదోవ పట్టించి అసలు ఎంత అన్యాయంగా అక్రమాలు చేశారో కూడా మనం సునీల్ గారి పైన మనం చూసాము, ఈ ఐపీఎస్ అధికారిని. ఆ తర్వాత మీకు గుర్తుందో లేదో సార్, ఒక సినీ నటి వ్యవహారంలో కూడా రతన్ టాటా గారు, మీకు గుర్తున్నారో లేదో, ఆయనతో పాటు ఐపీఎస్ అధికారి రతన్ టాటా గారితో పాటు ముగ్గురు ఇంకొక 2 అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు సార్. క్రాంతి రాణా గారి వల్ల. సో ఇది సార్ ఈయన చేసిన అన్యాయాలు అరాచకాలు అన్ని ఇన్ని కాదు సార్, ఈయన చేసినవైతే. తర్వాత గుడిపాటి లక్ష్మీనారాయణ గారు మన సిఐడి డీజీ సునీల్ కుమార్ గారి పైన గత ప్రభుత్వంలో కేంద్రానికి అనేక మార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సార్. ఆ తర్వాత కూడా దర్యాప్తు ఆదేశించినప్పటికీ అతని పైన ఎటువంటి ఆరోపణలు జరగలేదు, కేసు కూడా ముందుకెళ్ళలేదు సార్. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అండదండల్లోనే ఈయన ఇన్ని రోజులు ఆయన అభయహస్తం అలా చూపిస్తూ ఉంటే ఆయన అడుగు జాడల్లో ఎప్పటికైనా కూడా ప్రభుత్వం ఒకేలాగా ఉండదు, చట్టం తన పని చేసుకుని పోతూ ఉంటుంది. ఇప్పటికైనా కూడా సునీల్ గారి పైన ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుని ఆయనకు తగ్గట్టు శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాం సార్. శిక్ష అనుభవించాలి ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే మన కృష్ణరాజు గారిని చేసినటువంటి టార్చర్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి టార్చర్ కానివ్వండి, ఈయన వల్ల 3 ఐపీఎస్ సస్పెండ్ అవడం కానివ్వండి, అసలు తీసుకెళ్లి మొత్తం అసలు ప్రభుత్వాధికారులను మర్చిపోయి ఈయన నిర్వర్తించాల్సిన విధులన్నీ కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి విసిరేటటువంటి చిల్లరకు ఆశపడి ఒక చిల్లర